ఈ సెషన్లో ఒక ఇమేజ్ యొక్క రేషియోని ఏ విధంగా రిడ్యూస్ చేయాలి, మళ్ళీ దాన్ని క్రాప్ చేయకుండానే ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఇమేజ్లో ఉన్న కంటెంటు అట్లానే ఉండాలి, కానీ దాని రేషియో తగ్గాలన్నమాట. సో అలా చేసేదానికి ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. స్కేల్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని ఫస్ట్ మీరు టోటల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ అని ఇచ్చినా కానీ టోటల్గా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ టాప్ పాయింట్ని పట్టుకొని కిందకి మెల్లగా రిడ్యూస్ చేయండి. ఏమవుతుంది, టోటల్గా పిక్చరు తగ్గుతుంది. పిక్చర్లో ఉన్న కంటెంట్ మాత్రం అట్లానే ఉంది, టోటల్ పిక్చరు కుదించుకుపోతుంది. ఓకే, అంటే పైన పిక్చర్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఈ వీళ్ళిద్దరు కావచ్చు, మొత్తం కూడా కుదించుకుపోయింది. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా అట్లానే ఉండాలి సైజు. బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా కుదించుకోవాలి అంటే అలాంటప్పుడు వేరే ఆప్షన్ ఉంది, దీన్ని క్యాన్సిల్ ఇవ్వండి. క్యాన్సల్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ స్కేల్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, పైన పిక్చర్ కుదించుకుపోతుంది, కింద చాలా తక్కువగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా కుదించుతున్నారు. లైట్ అనమాట, వీళ్ళు ఎట్లానే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా షార్ట్ అనేది. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయవచ్చు మీరు. టిక్ కమిట్ ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చి, సో ఇప్పుడు ప్రోగ్రెస్ ఉంది. ఈ ప్రోగ్రెస్ అయిన తర్వాత మీకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఉన్న ఈ యొక్క వైట్ స్పేసెస్ని క్రాప్ చేసేయచ్చు అనమాట. ఓకే, క్రాప్ టూల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ రేషియో ఉంది కాబట్టి రేషియోని డీసెలెక్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆ వైట్ స్పేస్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మనకు కావాల్సిన యాక్చువల్ పిక్చర్ అనేది రావడం జరిగింది. ఓకే,